ప్రస్తుతం ముగిసిన ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఆసక్తికర విషయమే. ఎవరికి వారి లెక్కలు వేస్తున్నారు. 150కి పైగా స్థానాల్లో గెలుస్తామని వైసీపీ చెప్పింది. ఇక 160 స్థానాలు మనవే అంటూ టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు అంటున్నారు. టీడీపీ కూటమి కనుక గెలిస్తే ఎవరెవరికి ఏ పదవులు దక్కుతాయనే విషయంలో ఆసక్తి నెలకొల్పింది. కొందరు నాయకులకు కొన్ని పదవులు అయిపోయాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక శాఖను మరోసారి సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణకి అప్పగిస్తారని తెలుస్తుంది. గతంలో ఆయన 2 సార్లు అసలు పోటీ చేయకపోయినా 2014లో మాత్రం చంద్రబాబు పిలిచి ఆయనకే ఆర్థిక శాఖను అప్పగించారు. ఎమ్మెల్సీని చేసి మరీ ఈ పదవిని అప్పగించారు. ఆర్థిక శాఖపై ఆయనకున్న పట్టు, గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఈ తరహాలో కేటాయింపు చేశారు. ఇప్పుడు కూడా అదే పందరం ముందుకు సాగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరో కీలక పోస్టు రాష్ట్ర హోంశాఖ. ఈ విషయంలో చంద్రబాబు ఎలా ఆలోచన చేస్తారనే విషయంలో ఎలా ఉన్నా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో ఈయనను ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు చేసినప్పుడు మీడియా ముందు కూడా ఇదే మాట చెప్పారు. తర్వాత మహానాడులోనూ ఇదే ప్రకటన చేశారు. చంద్రబాబును అడిగినా సరే హోం మంత్రి అయ్యి వైసీపీ నేతల భర్తం పడతారని చెప్పారు. దీంతో ఇప్పుడు పార్టీ అధికారులకు వచ్చే సూచనలు ఉన్నాయని తెలియడంతో ఆ అచ్చెన్నాయుడు ఆ శాఖపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాను హోంమంత్రి బాధ్యతను తీసుకుని తప్పకుండా వైసీపీ పార్టీపై కక్ష తీసుకుంటారని శబ్దంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ 2 పదవులు అంటే ఆర్థిక శాఖ యనమల రామకృష్ణుడికి, హోంశాఖ అచ్చెన్నాయుడికి కేటాయించే విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ఇది మాకు తెలిసిన అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం గోదావరి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.